అందరికీ శుభోదయం. శుభ శుక్రవారం. ఇవాల్టి మన అల్పాహారం వచ్చేసి కదంబం అన్నమాట. దీన్ని నేను ప్రసాదంగాను పెట్టాను, మేము బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకుంటున్నాము. దీనికోసం ఇలాగా 1 గ్లాస్ బియ్యం తీసుకుని 1/2 గ్లాస్ కందిపప్పు తీసుకుంటాము. అలాగే ఈ 1/2 గ్లాస్ కందిపప్పు 1 గ్లాస్ బియ్యాన్ని బాగా కడిగి 4 గ్లాసులు వాటర్ని ఎసరుగా వేసుకుంటాం అన్నమాట. ఇంకా మన ఇంట్లో ఉన్నటువంటి వెజిటబుల్స్ ఏవైనా ఇందులో వేసేసుకోవచ్చు. మునక్కాయ దగ్గర నుండి సొరకాయ వరకు, అలాగే పచ్చిమిర్చి, ఇంకా వంకాయ, బెండకాయ, బీరకాయ ఏది ఉన్నా సరే ఇందులో వేసేసుకోవచ్చు అన్నమాట. అందుకే దీన్ని కదంబం అంటారు. అలాగే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఉప్పు వేస్తున్నాము. కారం అయితే ఇప్పుడు వేయట్లేదు మనం ఇందులో, ఎందుకంటే ఇప్పుడు వేసామంటే విజిల్ వచ్చినప్పుడు ఇల్లంతా కారం స్మెల్ వస్తుంది. అందుకనే ఇప్పుడు ఏం వేయక్కర్లేదు. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూస్తే రైస్ అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఇందులోకి కొంచెం చింతపండు పులుసును కూడా యాడ్ చేస్తాము. అయినప్పటికీ కూడా ఇంకా రైస్ మనకు జారుగా లేకుండా గట్టిగా ఉన్నట్టయితే మనం ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకొని సరిపడంత కలుపుకుంటూ ఉంటామన్నమాట. చల్ల నీటిని వాడకూడదు, అన్నం టేస్ట్ పోతుంది. కాబట్టి మనం ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్న వాటర్ని మాత్రమే ఇందులోకి యాడ్ చేసుకుంటూ కలుపుకొని కొంచెం చిన్న మంట మీద ఉడకనిస్తూ ఉండాలన్నమాట. ఇలా కారం అలాగే సాంబార్ పొడిని కూడా యాడ్ చేసాము. సింపుల్ అన్నమాట ఇది. ఇలా తాలింపు వేసుకోవడమే. తాలింపు గింజలు, అలాగే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ అనేది చాలా ఇంపార్టెంట్. చివరగా మనం ఏం చేస్తామంటే మనం ఎంత నెయ్యిని ఇష్టపడతామో అంత నెయ్యిని యాడ్ చేసుకోవడమే అన్నమాట. రుచికరమైనటువంటి సాంబార్ అన్నం అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ జారు సరిపోతుందన్నమాట. తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ప్రసాదంగా కూడా దీన్ని నేను పెట్టేస్తున్నాను. ఓకే అండి, అందరికీ బాయ్.